ఒకప్పుడు మంచుతో నిండిన దేశంలో ముగ్గురు అందమైన జంతు స్నేహితులు ఉండేవారు. మంచు కుందేలు స్నోయి, ఎలుగుబంటి ఫ్లరీ మరియు నక్క ఫ్రాస్టీ. ఒక చల్లని ఉదయం స్నోయి మంచులో ఒక మెరిసే గుండ్రటి నీలిరాయి కనుగొన్నాడు. ఆనందంగా దాన్ని ఫ్లరీ మరియు ఫ్రాస్టీకి చూపించాడు. ముగ్గురు దాన్ని తమవంతు కావాలని అనుకున్నారు, కానీ వారి మనసులు పంచుకోవాలి అని చెప్పాయి. అప్పుడు ఫ్లరీ అన్నాడు, ముందుగా స్నోయి దగ్గర ఉంటుంది, తర్వాత ఫ్రాస్టీ దగ్గర, చివరగా నా దగ్గర ఉంటుంది. అలా మన మధ్య తిప్పుకుందాం. స్నోయి, ఫ్రాస్టీ ఇద్దరూ అంగీకరించారు. ముగ్గురు ఆ నీలి రాయితో సంతోషంగా ఆడుకున్నారు. ఆడుకుంటూ ఉండగా ఒక చిన్న పిట్ట ట్వీటీ చలిలో వణుకుతూ బాధగా కూర్చోవడాన్ని చూశారు. దాని చిన్న కాళ్ళు వేడెక్కేలా తక్షణమే ఫ్రాస్టీ ఆ రాయిని ట్వీటీకి ఇచ్చాడు. ట్వీటీ చిరునవ్వుతో కూతలు కూసింది, ధన్యవాదాలు, మీరు నిజంగా మంచి స్నేహితులు అని ట్వీటీ అన్నాది. ముగ్గురి హృదయం సంతోషంతో నిండిపోయింది, ఎందుకంటే వారు దయ చూపించారు. ఆ రోజు నుంచి వారు ఎప్పుడూ తమ ఆట వస్తువులను మంచు దేశంలోని ఇతర జంతువులతో పంచుకోవడం ప్రారంభించారు. అలా స్నోయి, ఫ్లరీ, ఫ్రాస్టీ స్నేహం, దయగల హృదయాల వలన మరింత బలపడింది. అందరూ సంతోషంగా కొత్త స్నేహితులను సంపాదిస్తూ మంచు దేశంలో దయ మరియు ఆనందాన్ని పంచుతూ జీవించారు.